హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే ప్రోడక్ట్ వచ్చేసి మినీ వాషింగ్ మిషన్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు, దీన్ని పక్కన స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. దీంట్లో అయితే అన్బాక్సింగ్ చూద్దాం. ఫస్ట్ ఈ పార్ట్స్ అన్నీ కూడా సపరేట్గా ఇచ్చారు. దీన్ని ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంది. ఇంతకుముందు నేను వీడియోస్లో ఒక చిన్న వాషింగ్ మిషన్ చూపించాను. అదైతే జస్ట్ మనకి సాక్సెస్ లేదంటే చిన్న చిన్న టవల్స్, ఏవైనా చిన్న చిన్న బట్టలు ఉతకడానికి ఆ వాషింగ్ మిషన్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే మనకు ఒక 4 వరకు క్లాత్స్ ఒకేసారి వాష్ చేయడానికి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దీనిలో వచ్చిన పార్ట్స్ అన్నింటినీ కూడా ఇలా ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిని ఎలా యూస్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ వీటన్నింటినీ కూడా సెట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మిషన్లో ఇలా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది, కానీ వాష్ చేసేటప్పుడు కాదు. ఇది మనకి డ్రైనర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. బట్టల్లో ఉండే వాటర్ని డ్రై చేస్తాం కదా. లాస్ట్ టైం నేను చూపించిన వాషింగ్ మిషన్లో ఈ డ్రయర్ అనేది లేదు. సో దీనిలో అయితే డ్రయర్ కూడా వచ్చింది. దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఇలా బకెట్లోకి అయితే ఇది మనకి ఫోల్డబుల్గానే వస్తుంది, ఫోల్డ్ చేసి వస్తుంది. సో పైకి మనం దీన్ని పైకి లాగితే చాలు, మొత్తం ఒక బకెట్ లాగా వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ఒక షర్ట్ అయితే ఉతకడానికి ట్రై చేస్తున్నాను. దీనిలో వాటర్ వేసి అలాగే సర్ఫ్ కొంచెం వేసాను చాలు, జస్ట్ ఒక ½ స్పూన్ అంతా, బికాజ్ ఒక షర్టే కాబట్టి. సో దీనిలో అయితే మోడ్స్ ఉంటాయి, 5 మినిట్స్, 4 మినిట్స్, 10 మినిట్స్ అని. మనం వేసిన క్లాత్కి ఉండే మురికిని బట్టి మనం దీన్ని టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది జస్ట్ ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంది అంతే కదా, ఏం క్లీన్ అవుతుందిలే అని నేను అనుకున్నాను. కానీ షర్ట్ మాత్రం చాలా క్లీన్ అయింది, పర్ఫెక్ట్గా అనిపించింది. నెక్స్ట్ దీన్ని తీసేసి మనం నార్మల్గా వాటర్లో అయినా జాలించుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ దీనిలోనే ఈ వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ వేసి ఇంకొక 4 మినిట్స్ పెట్టామంటే ఆ జాలించడం కూడా ఫుల్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఒక ట్యాప్ లాంటి దాన్ని, ఈ ట్యాప్ని నేను క్లోజ్ చేయడం చూపించాను కదా. సో ఈ ప్లేస్ నుంచి మనం వాటర్ అంతా కూడా తీసేయచ్చు. జస్ట్ దీన్ని ఓపెన్ చేస్తే చాలు, వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి. మీకు కుదిరితే దీన్ని సింక్ పక్కన పెట్టి యూస్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మనం వాటర్ ఫిల్ చేసుకోవడానికైనా అలాగే దీనిలోంచి వాటర్ తీసేయడానికి కూడా. జస్ట్ వాటర్ అంతా తీసేసిన తర్వాత దీనికి ఈ పైప్ని అయితే కనెక్ట్ చేసి ఏదైనా బకెట్లోకి లేదా సింక్లోకి వదిలేసి దీన్ని 4 మినిట్స్ లేదా 5 మినిట్స్, 10 మినిట్స్ మీకు ఉన్న బట్టల క్వాంటిటీని బట్టి లేదా బట్టల్లో ఉన్న వాటర్ని బట్టి మీరు డ్రయర్ అయితే ఆన్ చేసుకోవచ్చు. ఇలా దీనిలో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా ఈ పైప్ నుంచే వచ్చేస్తుంది. మనం వాష్ చేసేటప్పుడు ఈ పైప్ని అయితే కనెక్ట్ చేయకూడదు. వాషింగ్ అయిపోయిన తర్వాత ఈ పైప్ని కనెక్ట్ చేసి ఇలా దీన్ని అయితే డ్రై చేసుకోవచ్చు. దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా వచ్చేసాయి. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. మీకు యూసేజ్ తెలిసింది, సో ప్రోడక్ట్ నచ్చింది అనుకుంటే చాలు, వీడియో అయితే ఆపేయండి. లేదు ఇంకా దీనిలో ఏమేమి చేయొచ్చు అనేది చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా ఎక్సెస్ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. షర్ట్ అయితే ఫుల్గా డ్రై అయిపోయింది. నార్మల్గా మనం వాషింగ్ మిషన్లో వేస్తే ఎలా డ్రై అవుతుందో సేమ్ టు సేమ్ అలానే డ్రై అయింది. క్లీన్ కూడా పర్ఫెక్ట్గా క్లీన్ అయింది. దీన్ని తీసి మనం ఆరేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను దీనికి మనకి టెస్టింగ్లు చాలా ఉంటాయి కదా. సో దీనిలో ఒక్క క్లాతే కాకుండా ఎక్కువ క్లాత్స్ వేసి కూడా ట్రై చేశాను. సాక్సెస్ లేకుంటే చిన్న చిన్న మనకి చున్నీలు ఉంటాయి కదా, అలాంటివి కూడా వేసి ట్రై చేశాను. అవి కూడా పర్ఫెక్ట్గా క్లీన్ అయ్యాయి, అలాగే పర్ఫెక్ట్గా డ్రై కూడా అయ్యాయి. నాకు దీంతో బట్టలు వాష్ చేస్తున్నంతసేపు జస్ట్ రొటేట్ చేస్తూ ఉంటే ఎలా దీనికి మురికంతా పోతుంది అని చాలా డౌట్ ఉండే. సాక్సెస్ అన్నీ కూడా వాష్ చేశాను, అలాగే డ్రై చేశాను. రెండు కూడా పర్ఫెక్ట్గా అయ్యాయి. ప్రొడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు దీన్ని సింక్ పక్కన పెట్టుకొని యూస్ చేసేలాగా ఉంటే చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. లేదంటే బకెట్లోకి వాటర్ పట్టి మళ్ళీ దాన్ని చేంజ్ చేసి ఇదంతా కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ పర్ఫెక్ట్గా అయితే వాష్ అవుతుంది, పర్ఫెక్ట్గా డ్రై అవుతుంది. సో ఎవరికైనా యూజ్ అవుతుంది, అవసరం ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. నెక్స్ట్ నేను దీంట్లో మ్యాట్స్ కూడా వాష్ చేశాను. అవి కూడా పర్ఫెక్ట్గా వాష్ అయ్యాయి. మ్యాట్స్ నార్మల్గానే మనకి చాలా మురికిగా ఉంటాయి, సో టెస్టింగ్ కోసమే వేశాను. అవి కూడా పర్ఫెక్ట్గా అయ్యాయి. దీంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక్కసారి దీన్ని యూసేజ్ అనేది చూపిస్తే చిన్న పిల్లలు కూడా ఈజీగా యూస్ చేయొచ్చు. నేనైతే మెయిన్గా వీటిని మా పిల్లల యూనిఫామ్ కానీ లేకుంటే
పిల్లల సాక్సెస్ కానీ అలాంటివి వాష్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది అని అయితే తీసుకున్నాను. ఇది షర్ట్స్ వాష్ చేసిన క్లిప్ మళ్ళీ యాడ్ చేశాను. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అవసరం అనిపిస్తే మాత్రం తప్పకుండా పర్చేస్ చేయండి. ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇచ్చే లింక్ నుంచి మీరు పర్చేస్ చేస్తే మీకు ప్రైస్లో డిస్కౌంట్ కూడా ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్గా అనిపించిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అండ్ ఈ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.